కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భాగంగా పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మిగిలిపోతాయన్నారు. రౌండ్ టేబుల్ ఆర్గనైజేషన్ అలాగే దాతల సహకారంతో 11వ డివిజన్లోని అక్షరశ్రీ స్కూల్ సమీపంలో 40 లక్షలతో నిర్మించనున్న శ్యామలాంబ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. గత ప్రభుత్వంలో పుస్తకాల మీద చివరకు చిక్కీల మీద కూడా వైసీపీ వారు స్టిక్కర్లు వేసుకున్నారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో తమ ఫోటోలు కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యామిత్ర అని వేశామని ఆయన తెలిపారు. మరి శ్యామలాంబ స్కూలు అప్గ్రేడేషన్ చేయడంలో ఎమ్మెల్యే గారు విశేషమైన కృషి చేసి 10th క్లాస్ వరకు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ఆ కృషిలో ఎమ్మెల్యే గారు పట్టుదలతోటి ఒక మాట ఆయన చెవులు వేయడం, అక్కడి నుంచి ప్రతిరోజు ఆయన ఫాలోఅప్ చేశారు. మనం ఫాలోఅప్ చేయడం కానీ స్కూల్ విషయంలో ప్రతిరోజు కృషి చేసి, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్లో డాక్టర్ గారు హెల్ప్ తీసుకుని ఈ స్కూల్ని ఇక్కడ స్థాపించడానికి, అలాగే మన పెద్దలందరి సహకారం తీసుకుని ముందుకు నడిపించడానికి తీసుకొచ్చినందుకు, అలాగే ఈ స్కూల్ని ఎలా చేసినందుకు ఎమ్మెల్యే గారికి డివిజన్ ప్రజల తరఫున, అలాగే స్కూల్ పేరెంట్స్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత వార్డు ఇన్ఛార్జీలు, ఆ పాఠశాల తల్లిదండ్రులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఇచ్చేసినటువంటి అందరి పెద్దలకి, మా పాఠశాల ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. వచ్చినప్పటి నుంచి మా పాఠశాలను చూసేటప్పటికి ఇంత చిన్న స్కూల్లో 8వ తరగతులు ఎలా ఉంటున్నాయని మేము ట్రాన్స్ఫర్ అయింది వచ్చేటప్పటికి మేము కౌన్సిలింగ్లో కోరుకున్నాం. వచ్చేటప్పటికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. వచ్చిన తర్వాత రాజేంద్ర గారు వార్డు ఇన్ఛార్జ్ గారిని కలిసాం. వెళ్ళిన తర్వాత ఇది ప్రస్తుతం చిన్నదే కానివ్వండి, తర్వాత ఈ వార్డుకి మన వార్డులో ఎమ్మెల్యే గారు ఉన్నారు. తర్వాత వారి కుటుంబం అంతా కూడా రాజకీయంగా ప్రాతినిధ్యం చేసిన వాళ్ళే కాబట్టి తప్పనిసరిగా ఈ పాఠశాలని అభివృద్ధి చేద్దాం, వేరే చోట ఎక్కడైనా చేద్దామని వారు హామీ ఇచ్చారు. తద్వారా మేము ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగింది. వారు తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. వారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పాఠశాలని శంకుస్థాపన జరుగుతుంది. చాలా సంతోషం. అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ఇక్కడ మన శ్యామలాంబ యూపీ స్కూల్గా ఉండేది. అది ఆ యూపీ స్కూల్ మారంపూడిలో సిటీ యూపీ ఒకటి ఉండేది. ఆ సిటీ యూపీ కూడా హై స్కూల్గా మారడానికి, దీంతో పాటు నేషనల్ సీనియర్ బేసిక్ యూపీ స్కూల్ ఉండేది, అది కూడా హై స్కూల్గా మారడానికి, ఈ 3 యూపీ స్కూల్స్ హై స్కూల్స్గా చేయడానికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. వారి యొక్క పట్టుదల కృషితోటి ఈ రాజమహేంద్ర అర్బన్లో 3 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా ఇప్పుడు మారినాయి. 8వ తరగతి నుండి 9వ తరగతికి ఇప్పుడు రన్ అవుతున్నాయి. 9వ తరగతి ఇక జరుగుతూ ఉంది. ఇక్కడ శ్యామలాంబలోన 8వ తరగతి వరకే క్లాసులు ఉండేవి. 9వ తరగతి వెళ్ళాలంటే గాంధీపురం కానీ ఎస్కేవిటి స్కూల్కి కానీ వాళ్ళ రోడ్డు దాటి వెళ్ళవలసి వచ్చేది. ఆ విధంగా వెళ్ళడంలోన ఎన్నో ప్రమాదాలు జరిగేవి. అదేవిధంగా మారంపూడిలో సిటీ యూపీ స్కూల్ కూడా అక్కడ హై స్కూల్గా చేయడానికి ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి హై స్కూల్గా చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అది కూడా హై స్కూల్గా మారలేదు. కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వీటిపైన దృష్టి పెట్టి ఆ యూపీ స్కూల్స్ అన్నీ కూడా హై స్కూల్స్గా మారడానికి, హై స్కూల్ అవడానికి పట్టుదలతోటి అక్కడ లోకేష్ గారు చెప్పి ఇక్కడ మా వార్డులోన, ఇక్కడ అర్బన్లోన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా పేదవారు. వారు ఆ దూరం వెళ్ళి చదువుకోలేక వాళ్ళ పిల్లల్ని మానిపించేస్తున్నారని చెప్పేసి లోకేష్ గారితో మాట్లాడి వారు ఇక్కడ మనకి 3 హై స్కూల్స్ తేవడం మన రాజమండ్రి అర్బన్కి అది గొప్ప గర్వకారణం చేసుకోవాలి. శ్రీనివాస్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, అలాగే ఈనాటి ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. ఇది గత 40-45 సంవత్సరాల క్రితం నాటి స్కూలు ఈ రోజుకి అప్గ్రేడ్ అయ్యి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
అది క్లాసులు అయి పెంచుకునే విధంగా జరగడం మా అదృష్టం. మాకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమం చేసుకోవడానికి కారకులైన రౌండ్ టేబుల్ ప్రతినిధులందరికీ మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నామంటే, గతంలోని మీ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద ఒక వ్యక్తి ఫోటో ఉండేది, బ్యాగుల మీద ఫోటో ఉండేది, ఆఖరికి తినే చిక్కీ మీద కూడా ఫోటోలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం పిల్లలకి ఇస్తున్న కిట్స్ మీద ఏమని ఉంది, మీ బెల్ట్ మీద ఏమని రాసి ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు రాశాం. మేము కూడా ఫోటో వేసుకోవాలంటే కాదనే వాళ్ళు ఉండరు, కానీ అది మంచి సందేశం ఉండదు. పిల్లలకి మన యొక్క చరిత్ర తెలియాలి, పెద్దల గురించి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అదే మేము చేసాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పేరేంటి? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. అదే గత ప్రభుత్వం అయి ఉంటే ఈ పాటికి జగనన్న గోరి ముద్ద అని పెడుతుంది, లేకపోతే చిట్టి ముద్ద, జగన్మాయ ముద్ద అని పెడుతుంది. కానీ మేము ఎవరి పేర్లు వాడట్లేదు. ఇది పేరుని ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక మంచి ఆలోచనతో నడవాలి అని చేస్తా ఉన్నాం. ఈ రోజున అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్ తీసుకురావడానికి మా యొక్క ఆఫీసర్ గారు చాలా సహకరించారు. అంటే నేను నిద్రపోలేదు అంటున్నారు, కానీ వాస్తవంగా ఈయన కూడా నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. సార్, ఈ మూడు మనం చేసుకుంటే అవసరం ఉంది. ఎందుకంటే మోరంపూడి ఏదైతే ఉందో అనేవారు పదే పదే, భద్రవారు బాబన్న అందరూ, పిల్లలు ఇక్కడి నుంచి మోరంపూడి సిగ్నల్ దాటి ఇక్కడ వెళ్లాల్సి వస్తుంది. ఏంటి దౌర్భాగ్యం, మాకు 10 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మా మోరంపూడి పిల్లలకి ఇది అవసరమా? హైవే దాటి ఇటు రావాలా పిల్లలు? తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు అని అంటే చేయలేమా అని ఆలోచించి ప్రయత్నం చేయగా ఈరోజు మోరంపూడి స్కూల్ని కూడా హై స్కూల్ కింద మార్చుకోగలిగాం. చాలా గర్వంగా చెప్తాను. కానీ మార్చిన తర్వాత అక్కడ రూమ్స్ సరిపోతాయా అని అంటే అప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు, రూమ్స్లో కట్టించేస్తావు కదా అని చాలా తెలివిగా మాట్లాడతారు మా 10వ వార్డు మా నాయకులు. సరే కట్టించేద్దాం ఉన్న తర్వాత అక్కడ కొన్ని అడ్డంకులు వచ్చినాయి. చెట్టు ఉంది, చెట్టును కూడా మూలాల వరకు కాస్త ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలో చేసి సుమారు 20 లక్షలతో ఆ మోరంపూడిది కూడా 2 నెలల్లో పూర్తి చేయబోతున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తాను. అది కూడా ఒక కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి చేస్తా ఉన్నాం. ఇంకెక్కడికి వచ్చేసరికి బిల్డింగ్ సరిపోదు, అన్ని ప్రయత్నాలు చేసేసాం. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించగా చివరాఖరికి ఇక్కడికి దొరికింది ప్లేస్. సరే, ఇక్కడ కడితే మరొక 100 సంవత్సరాలు పిల్లల ఒక అవసరాలన్నీ కూడా ఈ బిల్డింగ్ తీరుస్తుంది, చెయ్యాలి అని ఆలోచించినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ప్రజాప్రతినిధులుగా ఈ నియోజకవర్గానికి అనేక పార్టీల నుంచి ఎంతోమంది నెగ్గారు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు వచ్చిన అవకాశం అయితే గతంలో ఎవరికి రాలేదని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రేపటి భవిష్యత్ అయిన పిల్లలకి కావాల్సిన మౌలిక వసతులైన ఈ యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడంలోని దాతల యొక్క సహకారం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అన్నది ఇప్పటి వరకు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత చేసిన అనేకమైన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం నేను మరవలేనిది, చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులోని ఎవరు చూడగలుగుతారో చూడలేరో నాకు తెలియదు, ఎందుకంటే మన రాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ భవిష్యత్ తరాల వారు చూస్తారన్న ఒక ఆనందం అన్నదే నాకు మిగిలిపోతా ఉంది. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇక్కడ ఎంతోమంది పిల్లలు చదువుతారు, ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకి దక్కుతుంది, ఉన్నతమైన స్థానానికి వాళ్ళందరూ వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా వాళ్ళని ఇప్పుడే అడుగుతున్నాను, దాతలను ఎవరైతే ఉన్నారో వీరే ఆ దాతలు. పంచపాండవుల్లా కూర్చున్నారు 5 గురు.
సోదరు సందీప్ని అడిగా ఎంత ఇస్తున్నారు మీరు అని. వాళ్ళకి కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లుంది. యాక్చువల్గా తరుణ్ మొన్న నాతో 20 lakhsకి స్ట్రెచ్ అవుతాను సార్ అన్నారు. సందీప్ కూడా వాళ్ళ నాన్నగారు గన్ని భాస్కరరావు గారి లాగా చెయ్యి పెద్దది 25 lakhs అని కమిట్ అయిపోయాడు. వీరు చేద్దామని కూడా మాట ఇచ్చారు. 25 lakhs వీళ్ళు ఇస్తున్నారు. 25 lakhs వీళ్ళు ఇవ్వగా, అంటే వీరి యొక్క సంస్థ 25 లక్షలు ఈ రోజున నిర్మాణానికి ఇవ్వగా, ఆ పైన 10 అవ్వండి 15 లక్షలు అవ్వండి అదంతా కూడా పోగు చేసే బాధ్యత కంటిపూడి రాజేంద్ర గారిది. ఆయన కూడా బాధ్యత తీసుకున్నారు. గర్వంగా చెప్తా ఉన్నాం. ఆ పైన ఎంత అవుతుందని అన్నింటినీ రాజేంద్ర గారు ఒకటే చెప్పారు. 15 లక్షల వరకు మనకు ఇప్పుడు దాతలు రెడీగా ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అంటా ఉన్నారు, మన ప్రాంతంలో ఒక స్కూల్ కట్టుకుంటే మా మాత్రం చేయలేమా అని ఆయన చెప్పడంతో సుమారు 25 లక్షలు 10 40 లక్షలతోటి మంచి భవనాన్ని నిర్మించుకోబోతున్నాం అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది నిర్మాణం చెయ్యాలంటే ప్రభుత్వం నుంచి నిధులు తేవచ్చు, కానీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి చేయడం ఇదంతా కూడా ప్రతి శాసనసభ్యుడు చేసేదే, ప్రజాప్రతినిధులు. కానీ ప్రభుత్వాన్ని సహకారం అడగకుండా దాతలతోటి కార్యక్రమం చేయడం అన్నది కీలకమైనది, చాలా గొప్ప కార్యక్రమం. అలాగే దాతలు కూడా మనం అనుకుంటే వచ్చారు. ప్రభుత్వం పైన వ్యక్తుల పైన విశ్వాసం నమ్మకం ఉంటేనే వస్తారు. ఆ నమ్మకం విశ్వాసంతో వచ్చిన దాతలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇక్కడ కార్యక్రమం చేస్తామని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తూ, ఆ బాధ్యత రాజేంద్ర గారు, భద్రరావు గారు ఇన్ఛార్జీలుగా వాళ్ళు పెద్దలు ఉంటారు, బాబన్న, అలాగే చుట్టుపక్కల పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరూ వచ్చి వారి యొక్క ఆమోదాన్ని, వారి యొక్క హర్షాన్ని కూడా వ్యక్తం చేసి మంచి స్కూల్ కట్టండి, అలాగే పార్క్ను కూడా డెవలప్ చేయమని అడిగారు. వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఒక మంచి పార్క్ని డెవలప్ చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ